అసలు దీనంతటికీ కారణం అదే మమ్మీ. మొన్న చచ్చిందనుకున్నాం కదా, నిజంగానే చచ్చి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. సరే, అవకాశం దొరికింది కదా అని నోటుకొచ్చినట్టు వాగొద్దు. అసలు మన పెళ్లి ఇంతవరకు వచ్చిందన్నా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా దానికి మృదులే కారణం అన్న సంగతి మర్చిపోవద్దు. అత్త, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, కానీ ప్రతి ఒక్కరూ మృదులే కారణం అంటుంటే తట్టుకోలేక చెప్తున్నాను. తనే మీ కూతురని తెలియక ముందు నుంచి. తరుణ్, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? తెలియాలి నాన్న. ఒక మనిషి గురించి మంచైనా చెడైనా తెలియాలంటే కొన్ని నిజాలు బయటపడాలి. తనయ మీ కూతురని తెలియక ముందు నుంచే నేను తనయ ప్రేమించుకున్నామత్త. కానీ సరయుతో నా పెళ్లి జరగకపోతే పుట్టింటితో ఎలాంటి సంబంధం ఉండదని చిన్నత్త బెదిరిస్తే తప్పక ఒప్పుకున్నానత్త. ఏ నిజం కదా? చెప్పండత్త, తనయ నేను ప్రేమించుకున్నామని మీ అందరికీ తెలిసి కూడా సరయును పెళ్లి చేసుకోమని బలవంతం చేశారా లేదా? చాలా మంది ప్రేమికుల్లాగే ఎవరేమైపోతే నాకేంటి, నా ప్రేమే నాకు ముఖ్యమని నేను అనుకున్నానత్త. కానీ మృదుల చెప్పిన ఒకే ఒక్క మాట మా ప్రేమని త్యాగం చేసుకునేలా చేసింది. ఇప్పటికే పెద్దతని దూరం చేసుకుని ఏళ్ల తరబడి అమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. ఈసారి చిన్నత దూరం అయితే అమ్మ బతకదంటే మా ప్రేమని కూడా త్యాగం చేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కుటుంబమే విడిపోతుంటే నాకు ఈ పెళ్ళింది కత్తా, అవసరం లేదు. తరుణ్, ఏం మాట్లాడుతున్నావు? అవునత్త, సరైన పెళ్లి చేసుకోమని 1,00,000 సార్లు చెప్పుంటుంది మృదుల. కానీ ఇప్పుడు ఆ మృదులే కారణమని మీరందరూ నిందిస్తుంటే ఏం చెయ్యాలి? తరుణ్, ఎందుకురా ఇప్పుడు ఇదంతా? లేదమ్మా, ఇప్పటి వరకు మృదులకి జరిగిన అవమానాలు చాలు. ఏం జరిగినా మృదులదే తప్పు, ఎవరికి బాధొచ్చినా మృదులదే కారణం. అందరికీ బాగా అలవాటైపోయింది. ఏం తప్పు చేసింది మృదుల? మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకోవడమే తన తప్ప?